ఈ వీడియో చూడండి ఒకసారి. भोपाल के कई इलाकों में पानी पीना बना खतरा, जिससे कैंसर, हैजा और टाइफाइड जैसी बीमारियों का खतरा बढ़ गया है. భోపాల్లో తాగే వాటర్ ఎంతో కంటామినేట్ అయిపోయింది. ఎన్నో ప్లేసెస్లో వాటర్ తాగలేము అక్కడ. దానివల్ల ఎన్నో ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే అక్కడ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల గ్రౌండ్ వాటర్ అంతా కూడా కంప్లీట్ కంటామినేషన్ అనేది జరిగిపోయింది. దానివల్ల ఈరోజు అక్కడ ఉన్న ప్రజలు వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఎన్నో డిసీజెస్ కూడా వస్తున్నాయి. కానీ అదే భోపాల్లో ఉన్న బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా, అది ఎలా ఉందో చూడండి. అక్కడ తాగడానికి మాత్రం కంప్లీట్ ప్యూర్ వాటర్. ఇది ఒక్క విషయమే చెప్పట్లేదు నేను. ఈరోజు మన భారతదేశంలో ప్రతి పొలిటికల్ పార్టీకి మంచి పార్టీ ఆఫీసులు ఉంటాయి. మంచిగా వాళ్ళు తాగడానికి మంచి మినరల్ వాటర్ ఉంటుంది, మంచి ఎమ్యూనిటీస్ ఉంటాయి. కానీ అదే పార్టీలు రూలింగ్ చేస్తున్న కాన్స్టిట్యుయెన్సీల్లో జనానికి కావాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూలు, తాగడానికి అవసరమయ్యే నీళ్లు ఎలా ఉన్నాయండి? అంటే ఈరోజు జనాల సిచ్యువేషన్ అలా ఉంది. ఓట్లు మనవే, మనం వేస్తే వాళ్ళు రూలింగ్లోకి వస్తారు. అలాంటి వాళ్ళకేమో ఎంత లావిష్ లైఫ్ స్టైల్. ఓట్లు వేసిన మనకి తాగడానికి నీళ్ళు ఉండట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండట్లేదు, గవర్నమెంట్ స్కూల్ ఉండట్లేదు ఒక మంచి ఎమ్యూనిటీస్తో. ఫస్ట్ మనం కదండి సిటిజన్స్, మనం కదండి ఓట్లు వేస్తే వాళ్ళు వెళ్ళింది. ఇది ఈరోజు భారతదేశంలో పరిస్థితి. వాళ్ళనే ఉపయోగం ఏం లేదులేండి, జనాలు కూడా అలాగే ఇచ్చారు. పార్టీల పేరుతో కొట్టుకు చేస్తున్నారు కదా. ఇప్పటికైనా జనాలందరూ ఒకటైతేనే మనం అందరం కలిసి ప్రశ్నించగలం. జై హింద్, జై భారత్.